ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అనుకోకుండా కలిసి వచ్చింది అని అంటుంటారే, సహజంగా దానికి కూడా భగవంతుడి అనుగ్రహము అనేటువంటిది ఉండాలి. ఆ అనుగ్రహము కలగడం కోసము చిన్న పరిహారం నాన్న తెలియచేసేది. చాలా సింపుల్ పరిహారం, పెద్దదేమీ కాదు. మీరు చేయాల్సిందల్లా ఒక 5 గురువారాల పాటు చేయండి. పసుపు రంగు ఒత్తులు అనేవి దీపారాధన చేయండి. ఒత్తుల్లో అంటే చేతిలో కాస్త పసుపు వేసుకొని ఆవు నెయ్యో నూనె ఏదైతే వేస్తామో అది ఆవు నెయ్యి అనేటువంటిది వేసుకొని ఇలా ఆ ఒత్తులు 5 ఒత్తులు ఎలా అంటే పసుపు రంగు ఒత్తులు అవుతాయి. ఆ పసుపు రంగు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది తప్పనిసరిగా చేసి చక్కగా ఆ దీపారాధనకి మనం ఇంత పసుపు కుంకుమ పువ్వు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ తప్పనిసరిగా అన్నమాట. దీపారాధనకి ఫస్ట్ మనం పూజించవలసింది లక్ష్మీ అమ్మవారు అందులోనే కొలువై ఉంటుంది. ఆ తర్వాత కనకధారా స్తోత్రము అని చెప్పి ఉంటుంది. కనకధారా స్తవము అంటాం, కనకధారా స్తోత్రము. అది చక్కగా చదవండి. ఒకసారి చదివి ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టండి. ఆ తీపి పదార్థం అనేది కూడా వీలైనంత వరకు బూందీ లడ్డు అనేది విశిష్టత. అంటే శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా, పోనీ బూందీ లడ్డు చేస్తారో మైసూర్పాకు చేస్తారో మరేదైనా స్వీట్ ఏదైనా శనగపిండితో చేసేది ఉంటే అలా చేయండి. చేసి అది నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా తలా కాస్త స్వీకరించండి. 5 గురువారాల పాటు ఈ విధంగానే ఆచరించాలి. ఇలా చేశారు అంటే డెఫినెట్గా అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అంటారు చూడండి, ఆ విధంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఒక శుభం జరుగుతుంది. జాతకం అనేది మంచి మార్పు వస్తుంది. డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది కలుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.